అందరికీ నమస్కారం. హిందూ పురాణాలకు సైన్స్ కి ఉన్న కనెక్షన్ గురించి తెలుసుకోవాలని ఎప్పుడైనా ఆలోచించారా? ఇవాళ మనం హిందూ పురాణాల్లోని ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే శివుడి తాండవం. ఇది కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు, ఇది ప్రపంచ రహస్యాలను అర్థం చేసుకోవడానికి ఒక మార్గం. శివ తాండవం అంటే ఏమిటి? శివ తాండవం అంటే కేవలం ఒక నృత్యం కాదు, ఇది యూనివర్స్లోని లైఫ్ సైకిల్, సృష్టి, సంరక్షణ మరియు వినాశనం. ప్రతి కదలికలో ఒక అర్థం ఉంటుంది. శివుడి చేతిలోని డమరుకం జీవన లయను సృష్టిస్తుంది. ఆయన మిగిలిన చేతిలోని అగ్ని పాతదాన్ని నాశనం చేసి కొత్తది రావడానికి స్థానం కల్పిస్తుంది. శివుడి పైకి లేచిన కాలు ఆశ మరియు విముక్తి చిహ్నం, ఆయన కింద ఉన్న రాక్షసుడు అజ్ఞానాన్ని సూచిస్తుంది. అందుకే అతన్ని శివుడు తొక్కుతూ కనిపిస్తాడు. ఈ తాండవం ప్రపంచం ఎల్లప్పుడూ కదులుతూ ఉంటుంది, మార్పుతో నిండి ఉంటుంది అని మనకు చెబుతుంది. శివుడు తాండవం ఎందుకు చేస్తాడు? శివుడి తాండవం సమతౌల్యాన్ని గురించి చెబుతుంది. ఒక తోటను ఊహించుకోండి. కొత్త మొక్కలు పెరిగేందుకు పాత ఆకులు పడిపోవాలి. అదే విధంగా వినాశనం అంటే అంతం కాదు, అది కొత్తదానికి మార్గం చూపించే మార్పు అని తాండవం మనకు చెబుతుంది. శివుడు తాండవం ఎప్పుడు చేస్తాడు? పురాణాల ప్రకారం ప్రపంచం దారి తప్పినప్పుడు లేదా అజ్ఞానం పెరిగినప్పుడు శివుడు తాండవం చేస్తాడు. కాని సైంటిఫిక్ గా చూస్తే శివుడి తాండవం ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. చెట్ల పాత ఆకులు రాలిపోయి కొత్తవి పెరుగుతాయి. నక్షత్రాలు పేలిపోయి వాటి నుండే మళ్లీ కొత్త నక్షత్రాలు పుడతాయి. మన శరీరంలో ప్రతిక్షణం కొన్ని కణాలు మరణిస్తూ ఉంటాయి, మళ్లీ కొత్తవి వస్తాయి. శివ తాండవం అంటే నిత్యం జరిగే ఈ మార్పును సూచిస్తుంది. శివ తాండవానికి సైన్స్ కి ఉన్న కనెక్షన్ ఏంటి? శివ తాండవాన్ని సైన్స్ లో 3 విషయాలతో పోల్చి చెప్పచ్చు. ఒకటి, బిగ్ బ్యాంగ్, సృష్టి ఆరంభం. తాండవం సృష్టితో ప్రారంభమవుతుంది. సైన్స్ ప్రకారం అదే బిగ్ బ్యాంగ్. శాస్త్రవేత్తల ప్రకారం యూనివర్స్ అనేది ఒక చిన్న వేడిగా ఉన్న బిందువుగా ప్రారంభమై పెద్ద పేలుడుతో వ్యాపిస్తుంది. అదేవిధంగా శివుడి డమరుక శబ్దం జీవితం కోసం కావాల్సిన శక్తిని సృష్టిస్తుంది. 2, ఎంట్రోపీ, వినాశనము మరియు పునరుత్పత్తి తత్వం. ఇప్పుడు వినాశనం గురించి మాట్లాడుకుందాం. సైన్స్ లో సెకండ్ లో ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ప్రతిదీ హయాతుగా డిసబ్డే వైపుకు వెళ్తుంది. కాని వినాశనం అనేది అంతం కాదు. ఒక నక్షత్రం పేలినప్పుడు దాని ధూళి కొన్ని కొత్త నక్షత్రాలను సృష్టిస్తుంది. అదే విధంగా అగ్నిపర్వతం భూమిని నాశనం చేస్తుంది, కాని దాని లావా సారవంతమైన నేలని తయారు చేస్తుంది. ఇది శివుడి అగ్నిలాంటిది, పాతదాన్ని తొలగించి కొత్తదానికి స్థలమిస్తుంది. 3, క్వాంటం మెకానిక్స్, ద వైబ్రేషన్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు చిన్న విషయాల మీదకి వెళ్దాం. పార్టికల్స్ క్వాంటం మెకానిక్స్ ప్రకారం ప్రతి క్షణం అతి చిన్న కణాలు కదులుతూనే ఉంటాయి. ఇది చూడడానికి శివుడి నృత్యంలాగా కనిపిస్తుంది. ఆయన తాండవం ఈ నిరంతర కదలికకు ఒక రూపకం. యూనివర్స్లోని ప్రతిదీ ఈ లయలో భాగం అని మనకు గుర్తు చేస్తుంది. శివుడి తాండవం మనకు మార్పును గౌరవించాలని, భయపడకూడదని చెబుతుంది. ముగింపు అంటే అంతం కాదు, దాని వెనుక ఒక కొత్త ప్రారంభం ఉంటుంది. తారలను చూసినప్పుడు, గాలి చలనం విన్నప్పుడు, లేదా మీ గుండె కొట్టుకునే శబ్దాన్ని వినిపించినప్పుడు గుర్తుంచుకోండి, శివుడు నాట్యం చేస్తున్నాడని. ఆయన తాండవం ప్రతి మూలలో ఉంది, ప్రతి క్షణంలో ఉంది, ప్రతి కణంలో ఉంది అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శివుడి తాండవం గురించి మీ ఆలోచనలు కామెంట్లలో చెప్పండి.